ఉపాధ్యాయులకి గౌరవప్రదమైన జీతభత్యాలు ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఇట్లాంటి అంశాలకి తెరదించుతూ సుప్రీంకోర్టు తాజాగా ఒక కీలకమైనటువంటి తీర్పు ఇచ్చింది. విద్యావేత్తలు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు దేశ మేధో వెన్నెముక అంటూ డివిజన్ బెంచ్ జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ జోయమాల్యా బాగ్చి ధర్మాసనం వివరించింది. వాళ్ళు భావితరాల మనసులని, గుణశీలాల్ని మలిచేందుకు తమ జీవితాల్ని అంకితమిస్తారని గుర్తు చేసింది. గుజరాత్లో కాంట్రాక్ట్ ప్రాతిపదిక నియమితులైన అసిస్టెంట్ ప్రొఫెసర్లకి సమాన పనికి సమాన వేతనం ప్రాతిపదికన శాశ్వత అసిస్టెంట్ ప్రొఫెసర్లతో సమానమైన కనీస జీతభత్యాలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. గుజరాత్ హైకోర్టు తీర్పు మీద దాఖలైన అప్పీలుకి స్పందిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసింది. గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర అంటూ వేదికలెక్కి సంస్కృతంలో శ్లోకాలు వెల్లివేస్తే సరిపోదు, ఉపాధ్యాయుల పట్ల వాస్తవంగా ఎట్లాంటి వైఖరి అవలంబిస్తున్నామన్నది ప్రధానమైన ధర్మాసనం పేర్కొంది. గుజరాత్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లకు కేవలం 30,000 నెల జీతాలుగా చెల్లించడమే ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విషయం మీద చర్యలు తీసుకుని వాళ్ళ వేతనాలు హేతుబద్ధీకరించాలని. ఇది దేశవ్యాప్తంగా అద్భుతమైనటువంటి తీర్పు. కాంట్రాక్ట్ టీచర్లు ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెక్చరర్కి దగ్గరగా నెలకి 1,50,000 2 లక్షల రూపాయల నుంచి కొంతమందికి 3 లక్షలు 4 లక్షల జీతం వస్తుంటే కాంట్రాక్ట్ లెక్చరర్స్కి వచ్చేటప్పటికి 25,000 రూపాయల జీతం ఇస్తున్నారు. ఇది కనుక ఈ తీర్పుని దేశవ్యాప్తంగా అమలు చేస్తే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా బాగుపడతారు. కాకపోతే ప్రభుత్వాలు తెలివిగా కాంట్రాక్ట్ లెక్చరర్లని దాన్ని కూడా మార్చేసేసి అదేదో టైం స్కేల్ లెక్చరర్లని గంటకి పాఠం చెప్తున్నారంటూ గంటకి అతి తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు చాలా సంచలనాత్మకమైన అంశం.